వ్యూవర్స్ ఇప్పుడు మనతో పాటు వాసవి గ్రూప్ నుండి సేల్స్ హెడ్ సాగర్ గారు ఉన్నారు. సో వాసవి సరోవర్ గురించి సేల్స్ పర్సన్స్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇంకెవ్వరు ఇవ్వరు కదా, అందుకే వాసవి సరోవర్ గురించి మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు సాగర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సాగర్ గారు, హౌ ఆర్ యూ అండి? డూయింగ్ గుడ్. సో వాసవి సరోవర్ అనేది చాలా స్పెషల్ ప్రాజెక్ట్. సో ఎందుకు ఏంటి అనేది ఒకసారి మా వ్యూవర్స్కి మీరు చెప్పగలుగుతారా? వాసవి ప్రాజెక్ట్ అనేది మనకి మెయిన్ సెంటర్లో ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ వైజ్గా చూసుకున్నట్టయితే మీకు హైటెక్ సిటీకి వెళ్ళాలన్నా, మెయిన్ సెంటర్ సిటీకి వెళ్ళాలన్నా ఇట్ ఈస్ ద సెంటర్ పాయింట్. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ త్రూ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ నియర్ బై హైటెక్ సిటీ ఎంఎంటీఎస్. అండ్ కమింగ్ టు ది మూసాపేట్ మెట్రో స్టేషన్ ఒకటి. అండ్ ఈ ప్రాజెక్ట్ సరౌండెడ్ మనకి లేక్స్ ఉన్నాయి, అందుకని ప్రాజెక్ట్ నేమ్ సరోవర్ అని పెట్టడం జరిగింది. ఓకే, అందులో సిఎస్ఆర్ స్కీమ్ కింద మేము ఒక లేక్ని అడాప్షన్ చేసాం. ఆ లేక్ మొత్తాన్ని మేము డెవలప్ చేయబోతున్నాం. టోటల్గా 3 ఇన్ రీసెంట్ టైమ్స్లో తెలంగాణ గవర్నమెంట్ మాకు ఆపర్చునిటీ ఇచ్చింది. 3 లేక్స్ని మేము అడాప్ట్ చేయడం జరిగింది అండర్ మా విజయ్ కుమార్ గారి ఏమంటారు హిజ్ నేతృత్వంలో. ఓకే, అరౌండ్ 6.5 crores వీఆర్ స్పెండింగ్ ఆన్ ది లేక్ అడాప్షన్. సో బ్యూటిఫికేషన్ చేయబోతున్నాం. సో నేను అడగచ్చా అంటే స్పెషల్లీ మీరు 3 లేక్స్ని అడాప్ట్ చేసుకున్నారు, ఎస్పెషల్లీ వాసవి గ్రూప్ కొన్ని రోజుల్లోనే 3 లేక్స్ని అడాప్ట్ చేసుకొని వాటిని క్లీన్ చేయించి వాటిని ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ వాడుకునే విధంగా రెజ్యువినేట్ చేస్తున్నారని చెప్పాలి ఒక రకంగా. సో అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది అనేది అడగచ్చా? ఈ అభివృద్ధి అంటే మా సిఎండి గారి యొక్క విజన్ ఏంటంటే మనం ఈ స్టేట్ నుండి ఏదైతే ప్రజలు మనకి ఆదరణ ఇచ్చారో సో అదే మళ్ళీ మేము రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నాం మా అంటే వాసవి కస్టమర్స్కి. సో ఈ 3 చెరువులు అయితే మేము అడాప్ట్ చేస్తామో దాని నియర్ బైలోనే మా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో ఒకటి వచ్చేసి స్కైలా ఇన్ కొండాపూర్, జస్ట్ బిహైండ్ మనకి కిమ్స్ హాస్పిటల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సరోవర్, నెక్స్ట్ వచ్చేసి బాచుపల్లి అగైన్ ఇట్స్ అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్లో మేము చేస్తున్నాము. వెరీ అఫోర్డబుల్ ప్రైజింగ్ పరంగా కానీ సైజ్ పరంగా కానీ ఎవ్రీ వన్ ఈజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అది. సో ఆ విధంగా ఉంది కాబట్టి పక్కనే చెరువు ఉంది. సో దాన్ని మేము బ్యూటిఫికేషన్ చేసి దానివల్ల కస్టమర్స్కి ఆహ్లాదమైన ఎన్విరాన్మెంటల్ అని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతోనే మేము అడాప్షన్ చేసాం. ఓకే, సో కమింగ్ టు దిస్, మనం ఈరోజు వాసవి సరోవర్ లాంచ్లో ఉన్నాం కాబట్టి మాకు ఇంకొంచెం డీటెయిల్స్, సరోవర్ అనేది 2 BHK 3 BHK ఉంటుందా, ప్లస్ దాంతోపాటు విల్లాస్ ఉంటాయా? అండ్ స్పెషల్ హైలైట్ వచ్చేసి లేక్ వ్యూ విచ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ లేక్. అంటే ఎండాకాలం వస్తే ఎండిపోయి నీళ్ళు మురిగ్గా ఉండి అలా కాకుండా వీళ్ళే సొంతంగా అడాప్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ క్లీన్ చేయించి రెజ్యూనేట్ చేస్తున్నారు కాబట్టి లేక్ వ్యూ పాయింట్ అనేది చాలా అందంగా ఉండబోతోంది. సో సరోవర్లో ఎట్లాంటి ఫ్లాట్స్ ఉంటున్నాయి, ప్లాట్స్ ఉంటున్నాయి, విల్లాస్ ఉంటున్నాయి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ప్రాజెక్ట్లో అన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి. అందరికీ సూటబుల్ అయ్యే సైజెస్ పరంగా మేము ప్లాన్ చేస్తాము. మినిమం సైజ్ వచ్చేసి 1300 విచ్ ఇస్ 2 BHK. దాని తర్వాత మీకు 2.5 BHK సైజెస్ ఉన్నాయి, 3 BHK ఉన్నాయి, 4 BHK ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం చాలా డిమాండ్ ఉంది మాకు సెంట్రల్ లొకేషన్లో పీపుల్కి విల్లా అనే కాన్సెప్ట్ ఉంది. సో ఆ రిక్వైర్మెంట్ని కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము ఫుల్ఫిల్ చేయబోతున్నాం. అపార్ట్ విలాస్ ఇస్తున్నాం, అంటే అది గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అది డూప్లెక్స్ ఉంటుంది, దాన్ని అపార్ట్ విలా అనేది పేరు పెట్టడం జరిగింది. సెకండ్ థింగ్ లాస్ట్ 2 floors వచ్చేసి స్కై విలా. సో ఈ విధంగా మేము అందరి యొక్క రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయబోతున్నాం ఈ ప్రాజెక్ట్ ద్వారా. వా నిజంగానే చాలా మంచి కాన్సెప్ట్. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ నుండి ఎవరైతే మనం ఎఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళందరికీ అవైలబుల్గా ఉండే విధంగా మన వాసవి సరోవర్ ఉండబోతోంది. సో వండర్ఫుల్ అండి. సో ఇప్పుడు మనతో పాటు విజయ్ ప్రకాష్ గారు ఉన్నారు, హీస్ వైస్ ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్ సేల్స్ అనమాట. మరి వాసవి సరోవర్ గురించి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. సార్, వాసవి సరోవర్ గురించి మనకి ఎవరైనా ఫ్లాట్స్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి కొనుక్కోవాలి అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాసవి సరోవర్ వచ్చేసి లొకేషన్ పరంగా ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ హైదరాబాద్లో. దీంట్లో అందరికీ కొనుక్కోవడానికి అందరికీ ఆస్కారం ఉంది. దీంట్లో వీ హ్యావ్ 2, 3 and 4 BHK అపార్ట్మెంట్స్ అండ్ వీ హ్యావ్ 100+ అమ్యూనిటీస్ అనమాట. అండ్ వెరీ క్లోజ్ టు మెట్రో స్టేషన్, వెరీ క్లోజ్ టు ద మెయిన్ రోడ్స్ అండ్ వెరీ ఐడియలీ లొకేటెడ్ ప్రాపర్టీ అనమాట ఇది. వాసవి గ్రూప్స్ అనేది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో 30 years నుండి ఉంది. అండ్ అలాగే కూకట్పల్లి అనేది చాలా హై కాస్ట్లీ ఏరియా అనేది వాస్తవంగా మనకు అనిపిస్తూ ఉంటుంది మధ్యతరగతి వాళ్ళకి అఫోర్డబుల్ రేంజ్లో. మరి ఇక్కడ మనకి దొరుకుతాయా? బికాస్ కూకట్పల్లి ఈజ్ ఆల్వేస్ బీన్ అ బిజీ సెంటర్ ఫర్ ఫ్యామిలీస్ ఆల్సో. సో మరి ఇప్పుడు మీరు అందిస్తున్న ఈ ప్రాజెక్ట్లో రేంజెస్ మధ్యతరగతి వాళ్ళకి ఎలా ఉంటాయి?
ఇక్కడ మీరు చూస్తే కనుక ఇప్పుడు సెంట్రల్ సిటీలో మీకు చూస్తే కనుక హిమాయత్ నగర్ కానివ్వండి, పంజాగుట్ట కానివ్వండి, అమీర్పేటలో కానివ్వండి, మీకు అక్కడ స్థలమే లేదు కన్స్ట్రక్షన్ చేయడానికి. ఓకే, ఈ అందరు సిటీ సెంటర్ దగ్గరలో కావాలంటే దిస్ ఐడియల్ ప్రాజెక్ట్ అండి. ఓకే, ఇక్కడ మా డైరెక్టర్ గారు ఇందాక చెప్పారు మా ప్రెస్ మీట్లో ఏంటంటే ఇక్కడ మాకు 2, 3 అండ్ 4 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి, ప్లస్ సైజెస్ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి అనమాట, వేర్ ఆ మిడిల్ క్లాస్ పర్సన్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ద ప్రాపర్టీ. ఓకే. సో And it is also very close to all the various IT companies and financial districts. Even you have very good metro connectivity, MMTS connectivity, and it's very close to Balanagar, Kukatpalli. It's చాలా మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ. ఐ థింక్ ఇంత మంచి లొకేషన్లో ఈ ప్రైస్లో రావడం అనేది ఇట్స్ రియలీ ఆపర్చునిటీ. సో వ్యూవర్స్, ఇప్పుడు మనతో పాటు వాసవి గ్రూప్ నుండి రాజు గారు ఉన్నారనమాట. హీస్ AGM ఫర్ కస్టమర్ రిలేషన్షిప్స్. వాసవి సరోవర్ గురించి మాకు కొన్ని హైలైట్స్ చెప్పండి. యా, డెఫినెట్గా ఇది వచ్చేసి మనకు ప్రాజెక్ట్ మిడ్ ఆఫ్ ది సిటీ. సో యాక్సెసిబిలిటీ చాలా బెటర్ యాక్సెసిబిలిటీ. ఐటీ కారిడార్, హైటెక్ సిటీ కానివ్వండి, సో ఎటు చూసుకున్న జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏ ఏరియా అయినా కూడా బెటర్ యాక్సెసిబిలిటీ. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఏంటంటే మనకు లేక్ వ్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లేక్. సో అది బ్యూటిఫుల్ లొకేషన్ అది. సో ప్రాజెక్ట్ కూడా లార్జ్ సైజ్ ఆఫ్ ప్రాజెక్ట్, 21 acres అంటే ఆ ఏరియాలో ద బెస్ట్ ప్రాజెక్ట్. సో కూకట్పల్లిలో 21 acres ఆఫ్ ల్యాండ్ ఉంది అని కూడా చాలా మందికి తెలియదు కదండి. సో ఇందులో పైగా లేక్ వ్యూ పాయింట్ అంటున్నారు కదా, అసలు ఇది ఎలా సాధ్యం అంటారు? అంటే ల్యాండ్ ఉంది, బట్ ఆ ఏరియా వచ్చేసి ఏంటంటే ఆ ల్యాండ్ అక్వైర్ అనేది చాలా లేట్గా జరిగింది. ఓకే. సో ఆపోజిటే మనకు ఆ ల్యాండ్ కూడా మేమే అక్వైర్ చేసుకున్నాము. సో దాని డెవలప్మెంట్ అంతా కంపెనీ టేక్ ఓవర్ చేసేది. సో కూకట్పల్లి దగ్గర ఉన్న లేక్, ఏ లేక్ని మీరు ఎక్వైర్ చేసుకున్నారు, అడాప్ట్ చేసుకున్నారు? లేక్ మైసమ్మ, చిన్న మైసమ్మ లేక్ అని. అది మీకు రైల్వే బ్రిడ్జ్ వెళ్తుంటే మీకు లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ హైటెక్ సిటీ వెళ్తుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనిపించే లేక్ అది. ఓకే. సో యూజువల్గా కూకట్పల్లి అంటే మనం ఎటు సైడ్ అయినా వెళ్ళొచ్చు, అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ హబ్ అన్నీ ఉన్నాయి. కాకపోతే అక్కడ ఇంకొక కంప్లైంట్ కూడా ఉంటుంది, ఏంటి అంటే కొంచెం ట్రాఫిక్, పొల్యూషన్ ఎక్కువ అని. సో వాటికి దూరంగానే ఉందా ఈ ప్రాజెక్ట్ అనేది? యాక్చువల్గా ఆ ఏరియాలో కొంచెం వైడ్ రోడ్స్ ఉన్నాయండి. సో న్యూలీ డెవలప్డ్ రోడ్స్, వైడ్ రోడ్స్ ఉన్నాయి. సో అది కూకట్పల్లి నుండి అంటే ఆ ఏరియా నుండి టువర్డ్స్ మాదాపూర్ ఏరియాకు చాలా యాక్సెసిబిలిటీ, మంచి వైడ్ రోడ్స్ ఉన్నాయి. అంటే ఈ ప్యారలల్ రోడ్స్ కాన్సెప్ట్లో బాగానే వైడ్ రోడ్స్ ఉన్నాయి. ఓకే. సో మరి ఇప్పుడు ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి లోన్ ఫెసిలిటీ లాంటిది మీరు కల్పిస్తారా? మా ఇన్హౌస్ టీమ్ ఉంటుంది. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ హోమ్ లోన్స్. ఆల్ మేజర్ బ్యాంక్స్ నుంచి వెళ్ళి హోమ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం మేము. డన్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆఫర్స్ గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు కార్తీక్ గారు ఉన్నారు. హీఈస్ సేల్స్ GM అనమాట. సో మరిన్ని వాసవికి సంబంధించి, ముఖ్యంగా సరోవర్ ప్రాజెక్ట్కి సంబంధించి విషయాలు కనుక్కుందాము. సో అసలు సరోవర్ అని పేరు పెట్టారు, ఎందుకు పెట్టారు? సరోవర్ అంటే అండి వాటర్ బాడీస్. ఓకే, సో మన ప్లాట్ ఏదైతే ఉన్నదో దట్ వాజ్ లొకేటెడ్ బిట్వీన్ 2 lakes అనమాట, కామిని చెరువు అండ్ చిన్న మైసమ్మ చెరువు. అందుకని చెప్పి దాని పేరు సరోవర్ అని పెట్టామండి. అండ్ ఇట్స్ ఈ మీరు చూస్తే ద క్యాప్షన్ ఇస్ అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. ఓకే, వేర్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లేక్ వ్యూ బోత్ ద సైడ్, నాట్ ఓన్లీ వన్ సైడ్, వీ హ్యావ్ బోత్ సైడ్స్ మనకి లేక్ వ్యూ ఉంటుంది అనమాట. ఎస్, వాసవి సరోవర్ చిన్నపిల్లలకు కూడా ఏమన్నా ఆఫర్ పెట్టిందా? ఊరికే డింగ్ 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 అని ఇటు వచ్చేస్తున్నారు. యా, సో చిన్నపిల్లలకు ఆఫర్ పెట్టని చెప్పి చెప్తున్నాను. ఓకే, వీ హ్యావ్ 100+ ఎమ్యూనిటీస్. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ కిడ్స్ ప్లే గ్రౌండ్ నుంచి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 2 years ఏజ్ నుంచి 60 years ఓల్డ్ పీపుల్ వరకు వాళ్ళు ఎక్కడికి కమ్యూనిటీ నుంచి బయటికి వెళ్ళకుండా దే హ్యావ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఇన్సైడ్ అనమాట. ఓకే, లైక్ వాట్? You name we'll give in such way, like indoor games, outdoor games, okay, and home theater. Okay, if you're planning a function, we have a indoor function hall unnadi, guest rooms unnayi, swimming pools unnayi, coffee shops unnayi, and mini theater kadutunnam mem. Okay, with a seating of 30 people.
You can hang out with your friends and all in your own theater. Okay, and walking tracks, cycling tracks, and tennis courts, cricket courts. సో వాట్ అబౌట్ ఓల్డ్ ఏజ్ పీపుల్, ఎందుకంటే వాళ్ళే బయటకు ఎక్కువ వెళ్ళలేరు కాబట్టి ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి? యా, సో మేము ఎక్స్క్లూజివ్గా వీళ్ళ కోసం అని చెప్పేసి మెడిటేషన్ రూమ్స్, యోగా రూమ్స్ ఇవి ప్లాన్ చేసాం. అండ్ వాళ్ళ కోసం అని చెప్పి ఒక సెపరేట్ ఏరియా విత్ ఫుల్ గ్రీనరీ తోటి విత్ ఎ ఫ్రెష్ ఆక్సిజన్ వీఆర్ ప్రొవైడింగ్ ఏ బ్యూటిఫుల్ gardens for them. Okay, in the morning and evening they can have a beautiful walk with their friends, chit chat చేసుకొని హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. ఓకే, అయితే ఇంకా ఇప్పుడు ఈ 30 ఫీట్ రోడ్డు, ఈ 15 ఫీట్ రోడ్డు ఇలాంటివి కూడా కావాలి అని అడుగుతూ ఉంటారు కదండి పార్క్స్కి వెళ్ళేటప్పుడు, వాటికి వీటికి అలాంటివి ఏమన్నా ఉంటాయా మనకి కార్ పార్కింగ్తో పాటుగా కొంచెం రోడ్ ఫెసిలిటీస్ అనేది? యా, మన కమ్యూనిటీ వచ్చండి 100 ఫీట్ రోడ్ మీద ఉన్నది, వచ్చి లైక్ వెరీ స్పేషియస్. 100 ఫీట్ రోడ్ అంటే మనకి హైవేస్ ఉన్నంత బిగ్ రోడ్ మనకున్నది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మేము పార్కింగ్స్ ఎలా పెట్టామంటే మీరు ఎంటర్ అవ్వడమే యూ విల్ గో ఇన్ టు ద బేస్మెంట్స్. ఓకే, యూ విల్ డైరెక్ట్లీ హిట్ ఇన్ టు ద బేస్మెంట్స్కి వెళ్ళిపోతారు. సో పైన ల్యాండ్ అంతా ఓన్లీ ఫర్ వాకింగ్, సైక్లింగ్ అండ్ జాగింగ్ కోసమే. సో పైన ఎక్కడ మీకు ట్రాఫిక్ అనేది ఉంటుంది మీకు. సో పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఆడుకోవచ్చు. సో ఇంకొకటి జనరల్గా అందరికీ ఉండే ఒక ఇష్యూ ఏంటంటే వాటర్. మనకి హైదరాబాద్లో వాటర్ అనేది కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా, పైగా ఇది 21 acresలో అండ్ హ్యూజ్ కమ్యూనిటీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మీరు వాటర్ ఫెసిలిటీ అనేది ఎలా ప్లాన్ చేశారు? Yes, ma'am. So water facility, we have got all the proper permissions from the government, and manaki as per the because the bore untadi, particular oka 10 to 15 bores as at the same time water connection exclusive ga, because we have 2500 families kabatti we have taken a special exclusive pipeline for the people amata. ఓకే, సో అన్నీ కట్టుదిట్టంగా అన్నీ చేశారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెబుతున్నారు. అండ్ అలాగే వాసవి సరోవర్ నేమ్కి తగ్గట్టుగా లేక్ వ్యూ పాయింట్ కూడా ఉంది అండ్ బ్యూటిఫుల్ ఎమ్యూనిటీస్ అండ్ బ్యూటిఫుల్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి సో ఇఫ్ ఏ కస్టమర్ కమ్ అండ్ ఆస్క్ యూ ఒక్క లైన్లో చెప్పండి మేము వాసవి సరోవర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అడిగితే ఏం చెప్తారు ఇన్ వన్ లైన్? To have a happy home and a peaceful home, then come to Vasavi Sarovar. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, థ్యాంక్ యూ అండి. సో వ్యూస్, యూజువల్గా మనం ఏ బిల్డింగ్ కొనాలి అన్నా, ఏ ఫ్లాట్ కొనాలి అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత ప్లాన్డ్గా ఉంది, వాస్తు ఎలా ఉంది, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటాం కదా. అందుకే వాసవి సరోవర్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారనమాట. వీళ్ళే కదా మరి అన్ని ప్లాన్ చేసేది, వీళ్ళైతేనే కరెక్ట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. టెల్ us about Vasavi Sarovar project. As an architect, what inspired you for this? Yeah, we are the supplier for monolithic formwork, and when we met Abhishek sir, his main intention was to build the strongest building. Okay. So monolithic construction is the obvious choice, and to go with the best supplier, so that was his choice. So we offered the solution that we are supplying all across India and across the world the best formwork solution. So it has been a proud moment for us to be associated on this prestigious project. And he has put a lot of heart and soul in this project, Abhishek sir. So we are very proud to be part of this. Okay. So in this kind of a concrete, all the cities are becoming concrete jungles, Trisha. So right now, Vasavi Group adopted 3 lakes in Hyderabad, and they are making a lake view communities. Alongside, they are also rejuvenating and cleaning the lakes. So and Vasavi Sarovar name itself says that it's a lake view community with a very popular lake of Hyderabad. So did you visit the place? How did you like it? And what do you want to tell the people who are going to or planning to buy? So, like you said, it's a very beautiful location where the project is being built. It's on the lake, near the lake. The view would be, fabulous. And like Belfin sir said, it's monolithic construction, so they do not have to worry about, the strength of the building, the finish of the building. That is going to be super because this is shear wall technology. And like Belfin sir already emphasized on the point that Abhishek sir and Vijay sir wanted to get associated with a prestigious brand in India, a made in India brand. So we were the first choice, and we are really grateful that he has given us this opportunity to be a part of this project. So can you please explain a little about monolithic? Monolithic construction is such the vertical elements, which is the columns, shear walls, and the slab, are done in one go. So there is no leakage or issue. The building becomes stronger. It's earthquake resistant,
and any kind of seismic movement, the building will withstand. So it's the fastest technology and most the advanced technology. So that's what we are supplying. ఓకే దట్ ఈస్ వండర్ఫుల్. సో మోనోలిథిక్ కన్స్ట్రక్షన్ అంటే యూజువల్గా సైడ్ వాల్స్తో పాటే స్లాబ్స్ కూడా వేసేస్తారట. దానివల్ల ఎర్త్క్వేక్ వచ్చినా బిల్డింగ్ కదలదు, అండ్ అలాగే చిన్న చిన్న అటు ఇటు ఇష్యూస్ ఉన్నా కూడా బిల్డింగ్ కదలదు, అండ్ మోర్ ఓవర్ లీకేజెస్ అనేవి అస్సలు ఉండవట. సో ఎస్పెషల్లీ ఈ సరోవర్ అనే ప్రాజెక్ట్కి ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీని, అప్డేటెడ్ టెక్నాలజీని యూజ్ చేశారు కాబట్టి ఇది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బిల్డింగ్ అవుతుంది. And I can only say wish you all the very best, sir and ma'am. So looking forward to it. And since you are our guest of honor, our chief guest, I'm assuming that among the 100 amenities, there will also be a nice badminton court so that you can also come to Vasavi Sarovar and play once in a while. As a sports person, I can only say that physical fitness is very important, not only for sports person but for normal people as well, because it keeps your mind active, your body active, and things which you take like 2-3 hours to complete, maybe you'll just complete it in like 1 hour. So I can only say that be fit, think fit, and it's very important to have badminton courts as well as the other sports as well, because nowadays you see India is doing really well in all the sports, and it's really I'm very happy that the kids are taking a lot of interest in sports, and if such projects have good sporting facilities, I'm sure there will be a lot more kids who want to pursue badminton or tennis or boxing or any other sport as their profession, and it'll be much more easier for them to play any kind of sport. So yes, it's all to the project now. Let's see. Perfect. Thank you so much. Lovely having you over here, Saina. Thank you. Hello viewers, welcome to iDream Media. We are at Vasavi Sarovar today. Ultra spacious and lake front community అండి. ఇది లేక్ వ్యూ అనేది ఇక్కడ మెయిన్గా స్ట్రెస్ చేశారు వీళ్ళు. అండ్ వాసవి గ్రూప్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ ఆల్మోస్ట్ 3 decades, అంటే 30 ఏళ్ళుగా కన్స్ట్రక్షన్ అండ్ ఫ్లాట్ సేల్స్ బిజినెస్లో వాళ్ళు ఉన్నారు. ఒక ఇండస్ట్రీలో 30 years ఉండడం అంటే మీరు ఈ పాటికి మీకు కొంచెం అవగాహన వచ్చేసి ఉంటుంది. ఎంత అష్యూరెన్స్ వాళ్ళు ఇచ్చి ఉండకపోతే 30 years ఒకటే ఇండస్ట్రీలో అదే నమ్మకంతో ఇన్ని ఫ్లాట్స్ అమ్మడం జరుగుండదు, అంత అష్యూరెన్స్ ఇవ్వకపోయి ఉంటే. సో ఇవాళ ఈ ప్రాజెక్ట్ గురించి, ఎమ్యూనిటీస్ గురించి నేను మీకు చూపిస్తూ మాట్లాడతాను. సో వాసవి సరోవర్ గురించి నేను చెప్పబోయే ముందు ఒక్కసారి మీకు లొకేషన్ గురించి చెప్తాను. ఈ వాసవి సరోవర్ కూకట్పల్లి హైటెక్ సిటీ దగ్గర అనమాట. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది MMTS అండ్ మెట్రోకి జస్ట్ 1 kilometer దూరంలోనే ఉంది. అండ్ అమ్యూనిటీస్ దగ్గరికి వచ్చేసరికి చాలా బెస్ట్ అమ్యూనిటీస్ అండి, చాలా బెస్ట్ అండ్ కన్వీనియంట్ అమ్యూనిటీస్. అంటే ఇవన్నీ ఉంటే చాలా ఇంకా మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదన్నట్టు ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ స్పేస్ గురించి, అసలు ఇది ఎన్ని ఏకర్స్లో ఉంది, ఎన్ని బిల్డింగ్స్ రాబోతున్నాయి, అండ్ ఎన్ని టవర్స్ రాబోతున్నాయి, ఎన్ని ఫ్లోర్స్ రాబోతున్నాయి, ఇవన్నీ ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం అన్ని విజువల్ ఫార్మాట్లో చూద్దాము. సో ఓవరాల్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 21.48 acresలో నడుస్తుంది అనమాట ఈ కన్స్ట్రక్షన్ అంతా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ మనం ఇవాళ చూపిస్తున్నాం, కానీ ఇప్పుడు రైట్ నౌ నేను ఏ టైంకి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇప్పటికే 50% ఆఫ్ ది ఫ్లాట్స్ ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయి. సో మనం ఇప్పుడు చెప్పబోతుంది రిమైనింగ్ ఒక 50% మిగిలి ఉన్నాయి వాటి గురించి అనమాట. అండ్ చాలామంది దీని గురించి, స్పేస్ గురించి ఇవన్నీ చెప్పే ముందు ఫస్ట్ డబ్బుల గురించి చెప్పండి, అసలు ఎంత అని అడుగుతారు కదా. సో మనకి అఫోర్డబుల్ అండి, 1 crore నుండి స్టార్ట్ అవుతుంది. ఇది ప్రైమ్ లొకేషన్, మీ అందరికి చాలామందికి అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయో. కానీ వాసవి గ్రూప్ ఈ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 30 years నుంచి ఉంది కాబట్టి వాళ్ళకి బేసిక్గా మా జనాలకు ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఎంత అఫోర్డబుల్గా ఉండాలి, అవన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని 1 crore దగ్గర నుంచి ఆల్మోస్ట్ 3.35 crore వరకు ఉన్నాయి. అందరూ అఫోర్డ్ చేయగలిగారా, అందరికీ బెస్ట్ ఫ్లాట్ అనేది దొరికేలాగా అనమాట. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది ఫ్లాట్స్ ఆల్మోస్ట్ సేల్ అయిపోయాయి, ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైస్ 1 crore నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో వేర్ ఐ స్టాప్ అంటే 21.48 acresలో ఇది బిల్డ్ చేస్తున్నారు. 21.48 acresలో ఆల్మోస్ట్ 11 towers రాబోతున్నాయి అనమాట. 11 towers అంటే ఒక్కొక్క టవర్కి 29 floors ఉంటాయి.
29 ఫ్లోర్స్లో మనకి గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి అది కూడా కంబైన్ చేసి ఇస్తారు. అండ్ అలా కాకుండా స్కై విల్లాస్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ స్కై విల్లాస్ వచ్చి 85 స్కై విల్లాస్ ఉన్నాయి. ఇంకొక మేజర్ ఏంటి అంటే ఇప్పుడు ఒక స్థలం తీసుకున్న 21.48 ఏకర్స్లో కడుతున్నారంటే అంటే మొత్తం కట్టేస్తారేమో, ఇంకా వాళ్ళ బిజినెస్ పరంగానే ఆలోచిస్తారేమో, ఇంకా అసలు బ్రీత్ టేకింగ్కి కూడా ఉండదేమో, అంత క్లమ్జీగా ఉంటుందేమో అనుకుంటారు. అలాంటిది ఏం లేదు. 1 lakh square feet క్లబ్ హౌసెస్ వస్తున్నాయి. అండ్ 72% ఓపెన్ స్పేసే ఉంచారు. అంటే 72% ఇన్ 21.48 ఏకర్స్లో ఒక 72% వీళ్ళు ఓపెన్ స్పేస్ ఉంచారనమాట. సో దట్ ఇక్కడ ఏదో మనకి ఎంత బిల్డింగ్స్ మధ్యలో ఉన్నట్టు కాకుండా కొంచెం గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్ ఇవన్నీ కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది అనమాట. మనం సిటీకి దగ్గరలోనే ఉంటాం, అట్ ద సేమ్ టైం వీ ఫీల్ లైక్ వెరీ ఫ్రెష్ అనమాట. సో ఇప్పుడు నా వెనక చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కన్స్ట్రక్షన్ జరగబోతుంది. నేను ఇందాక ఏదైతే చెప్పానో 21.48 ఏకర్స్లో ఈ కన్స్ట్రక్షన్ జరగబోతుంది. అండ్ 11 టవర్స్ అని, 11 టవర్స్ అంటే టోటల్ మనకి 2530 యూనిట్స్ రాబోతున్నాయి అనమాట. నా రైట్లో మీరు చూసారు కదా లేక్, ఆ లేక్ను కూడా వీళ్ళు అంటే తీసుకొని వాళ్ళే దగ్గరుండి దానికి మొత్తం ఫెన్సింగ్ అంతా వేసి ఒక జాగింగ్కి ఆర్ వాకింగ్కి, మార్నింగ్ ఎవరైనా చేసుకోవడానికి వాకింగ్ అండ్ జాగింగ్కి వాటన్నిటికీ అనుకూలంగా ఉండేలాగా ప్లాంటేషన్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇందాక నేను చెప్పాను కదా మీకు 21.48 ఏకర్స్లో 72% ఆఫ్ ది స్పేస్ వీళ్ళు గ్రీనరీ కోసమే వదిలేశారు. ఆ గ్రీనరీ కోసమే దాన్ని అలా ఉంచేశారని చెప్పాను కదా. అదన్నీ కూడా టెర్రా ఫర్మ్ అనే బెంగళూరు బేస్డ్ కంపెనీ అదంతా ప్లాంటేషన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళంతా ప్రీ ప్లాన్డ్గా చక్కగా ఫ్యూచర్లో డౌన్ ద లైన్ ఒక 20 years 25 years వరకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, ఆ పైన కూడా రాకూడదు. 25 years వరకు అసలు ఎలాంటి ప్రాబ్లం అయితే రాకూడదు వీళ్ళకి. ఆ గ్రీనరీ విషయంలో కానీ మిగతా ఏ ప్రాబ్లమ్స్ మనకి బేసిక్ ఏవే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక ఫ్లాట్ తీసుకున్నప్పుడు. వీళ్ళు ఆల్మోస్ట్ 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ తెలిసే ఉంటాయి. ఈ పాటికి ఏ కంప్లీట్స్ అనేది వచ్చి ఉండాలో అవన్నీ ఈ పాటికే వచ్చేసి ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రతిదీ కేర్ తీసుకొని మొత్తం ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తున్నారు. అండ్ నా వెనక చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడంతా కన్స్ట్రక్షన్ రాబోతుంది. ఇక్కడ 11 టవర్స్ రాబోతున్నాయి. 11 టవర్స్లో మనకి ఒక టవర్లో 29 ఫ్లోర్స్ ఉంటాయి. 29 ఫ్లోర్స్ అంటే టోటల్ 2540 ఫ్లాట్స్ అయితే మనకి రాబోతున్నాయి. అండ్ ఇంకొకటి హైదరాబాద్లో ఎక్కడ లేదు, వాసవి వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి అంటే దే ఆర్ కంబైనింగ్. ఇప్పుడు మనకు కావాలి అనుకుంటే గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కలిపేసి ఒకటిగా ఇచ్చేస్తారు అనమాట మనకి. దాన్ని ఆ యాప్ట్ విల్లా, అపార్ట్మెంట్ విల్లా అంటారు అనమాట. అంటే గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ రెండు కలిపేసి ఒకరికే ఇచ్చేసేలాగా. అలాగే మనకి నార్మల్లీ స్కై విల్లాస్ చూస్తుంటాం అనమాట. మన పైన ఫ్లోరు ఇంకా మొత్తం వాళ్ళకే ఉండేలాగా లాస్ట్ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ అలా తీసుకుంటాం కదా, దాన్ని స్కై విల్లాస్ అంటారు. అలాగే ఇక్కడ అనమాట అపార్ట్మెంట్ విల్లాస్. ఇది వీళ్ళు కొత్తగా మనకి ప్రస్తుతానికి హైదరాబాద్లో లేదని చెప్పారు అలాంటివి. సో వీళ్ళే కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి అది ఇది. సో స్కై విల్లాస్ వచ్చేసరికి వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 85 స్కై విల్లాస్ ఉన్నాయి. అలాగే మనకి వీళ్ళు ఇప్పుడు మనకి ఒక ఫ్లోర్లో 2 బిల్డింగ్స్, 2 ఫ్లాట్లు, 3 ఫ్లాట్స్ అలా ఉన్నాయి. అలా కాకుండా ఫ్లోర్ కూడా ఒకటే బిల్డింగ్. అంటే ఒక టవర్లో 29 ఫ్లోర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ 29 ఫ్లోర్స్లో 29 అపార్ట్మెంట్స్, 29 ఫ్లాట్సే వస్తాయన్నమాట. ఇంకా నో ఎక్స్ట్రా ఫ్లాట్స్. అంటే ఒక ఫ్లోర్ మొత్తం ఆ ఫ్లోర్ ఎస్ఎఫ్టీ ఎంతంటే 4970 ఎస్ఎఫ్టీ. 4970 ఎస్ఎఫ్టీ మొత్తం ఫ్లోరు ఒకటే ఫ్లాట్ అనమాట. నేను స్కై విల్లాస్ చెప్పాను కదా, ఓవరాల్ మనకి 2530 ఫ్లాట్స్లో 85 వచ్చేసి స్కై విల్లాస్ అండ్ 74 వచ్చి అపార్ట్మెంట్ విల్లాస్. అపార్ట్మెంట్ విల్లాస్ అంటే ఇందాక చెప్పాను కదా, గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కలిపేసి అనమాట. సో అండ్ క్లబ్ హౌసులు కూడా 1 lakh square feet క్లబ్ హౌసులు 4 వస్తున్నాయండి ఇక్కడ. అండ్ యాజ్ ఐ సెడ్
అందరూ అఫోర్డ్ చేయగలిగేలాగా 1 CR నుండి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. 1 CR ఇచ్చి 1300 స్క్వేర్ ఫీట్. ఇంకా అలా పెరిగే కొద్దీ అంటే ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర 3.5 to ఆల్మోస్ట్ 4 CR వరకు కూడా ఉన్నాయి అందరూ అఫోర్డ్ చేయగలిగేలాగా. అండ్ 1 స్క్వేర్ ఫీట్ ఎంత అంటే వీళ్ళ దగ్గర వీళ్ళు అంటే నార్మల్లీ చాలామంది కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఆ స్క్వేర్ ఫీట్ వాల్యూస్ రివీల్ చేయరు. బట్ వాసవి గ్రూప్ వాళ్ళు అన్నీ డిస్క్లోజ్ చేస్తున్నారు, చాలా ఫెయిర్గా ఉన్నారు. సో వాళ్ళు చెప్తున్న స్క్వేర్ ఫీట్ స్టార్టింగ్ రేంజ్ వచ్చి 7 to 99. అంటే ఇంకా అమ్యూనిటీస్ పెరిగే కొద్దీ అండ్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా అపార్ట్మెంట్ విల్లాస్ కాన్సెప్ట్ అండ్ స్కై విల్లాస్ కాన్సెప్ట్ తీసుకున్నాం కదా, అక్కడ కొంచెం మన లగ్జరీ అండ్ మన ప్రిఫరెన్స్ పెరుగుతుంది కాబట్టి అక్కడ ఒక 300-400 అండ్ 1000 రూపీస్ దాకా ప్రైస్ వేరీ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదు అంటే మనం బేసిక్ ఎమ్యూనిటీస్తో వెళ్ళిపోవాలి అనుకుంటే 7 to 99 అది స్టార్టింగ్ స్క్వేర్ ఫీట్ వాల్యూ అండి. సో మనం వెళ్ళి క్లోజప్ లుక్ తీసుకుందాం ఒకసారి, అసలు కన్స్ట్రక్షన్ అంతా ఎలా జరుగుతుంది, ఏమేమి రాబోతున్నాయని. అండ్ ఇంకొకటి ఆ లేక్ది కూడా వీళ్ళు ఒకసారి చూపిస్తారు. అంటే ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ దగ్గర దాని తర్వాత కన్స్ట్రక్షన్ తర్వాత దాన్ని ఎలా మార్చబోతున్నారు, అంటే ఈ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి అది ఎంత లీజర్ ప్లేస్ లాగా జాగింగ్ కానీ వాకింగ్ కానీ యూజ్ అయ్యేలాగా గ్రీనరీ మొత్తం ఫిల్ చేసి గ్రీనరీతో దాన్ని మొత్తం మార్చేసి అది ఎలా ఉండబోతుందో కూడా తర్వాత వాళ్ళు మనకి చూపిస్తారు. ఫస్ట్ అసలు బిఫోర్ కన్స్ట్రక్షన్ అది ఎలా ఉందో అది కూడా ఒకసారి మనం విజువల్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఎక్కడైతే ఉన్నానో నాకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ రోడ్ ఏదైతే ఉందో అది కూకట్పల్లికి వెళ్తుంది అనమాట. అండ్ రైట్ సైడ్ మూసాపేట్, లెఫ్ట్ సైడ్ హైటెక్ సిటీ. అంటే నేను జస్ట్ అలా చేత్తో చూపించేస్తానంటే మీరు అర్థం చేసుకోండి, మరి నేను మెయిన్ రోడ్లో ఉన్నాను విచ్ ఈస్ వెరీ నియర్ టు మేజర్ కనెక్టివిటీస్ అనమాట. మన కూకట్పల్లి కానీ మూసాపేటకి కానీ హైటెక్ సిటీకి కానీ జస్ట్ మన అలా 400 మీటర్స్ బయటకు వస్తే 3 రోడ్లు కనెక్టివిటీ అనమాట. వెరీ నియర్ అంటే మన ఇండస్ట్రియల్ భాషలో చెప్పాలి అంటే హాట్ కేక్ లాంటిది అనమాట ఈ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో. యాజ్ ఎ సెట్ బిఫోర్, అందుకే అనుకుంటా 50% ఆఫ్ ది ఫ్లాట్స్ ఆల్మోస్ట్ సేల్ అయిపోయినాయి. ఇంక రెస్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ 40 to ఇంకా రెస్ట్ 50% కూడా కాదు, ఆల్మోస్ట్ 40% ఏమో మిగిలే ఉన్నాయి వాళ్ళ దగ్గర అంతే. 60% దాకా అయిపోయి బుక్ చేసేసుకున్నారని చెప్పారు. అండ్ కన్స్ట్రక్షన్ కూడా మనం చూడొచ్చు గబగబా స్టార్ట్ చేసేస్తున్నారు. మేబీ ఇంకా ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 yearsలో మొత్తం రెడీ చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అండ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది చాలా సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది కదా. అండ్ బిఫోర్ దట్ నేను ఇంకోటి చెప్దాం అనుకున్నాను, బట్ ఐ విల్ టెల్ యూ నౌ. ఏంటి అంటే ఇంకొన్ని ఎమ్యూనిటీస్ మీకు ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లొకేషన్లో ఈ కనెక్టివిటీస్తో పాటు హైలైట్స్ ఏంటి అంటే నోవాటెల్, కిమ్స్, హైటెక్, శిల్పారామం, సైబర్ సిటీ ఇవన్నీ జస్ట్ మనకి 10 minutes అనమాట. ఇక 5 minutesలో ఏమున్నాయంటే 5 minutesలో మనకి జూబ్లీ హిల్స్, శరత్ సిటీ మాల్, లూలు మాల్, JNTU, ఓమ్ని హాస్పిటల్స్, అంకుర అనమాట. ఇదే కాకుండా జస్ట్ 3 minutesలో మనకేమున్నాయి ఇక్కడ నుండి అంటే డీమార్ట్ ఉంది, వెరీ మచ్ నీడెడ్. పొద్దున్న లేస్తే మనం సూపర్ మార్కెట్ వైపే చూస్తాం, డీమార్ట్ ఉంది. అదే కాకుండా వీళ్ళు ఎలాగో మనకి అంటే కమ్యూనిటీలోనే మనకి కావాల్సినవి ప్రొవైడ్ చేస్తారు. అవి కాకుండా జస్ట్ మనం బయటకు వస్తే 3 minutesలో డీమార్ట్ కూడా ఉంది. అండ్ ఏషియన్ సినిమా, మెట్రో స్టేషన్ అండ్ మిగతా ఇంకా అన్ని రెస్టారెంట్స్ మనకి ఏమేం కావాలో అవన్నీ చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ సిటీ సెంటర్ లాగా అనమాట.